ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పుడులాగో కథ చెప్పుకొని కార్యక్రమాలకు వెళ్దాం. అయితే ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయి. ఇద్దరు గొప్ప వ్యక్తులు, వాళ్ళిద్దరి గురించి ఒక ముక్క మాట్లాడుకొని వెళ్దాం. ఇద్దరు సమకాలీనులు. ఒక ఆయన ఇవాళ ఆయన జయంతి, ఇంకో ఆయన వర్ధంతి. ఎవరు? అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ జయంతి 135వ జయంతి, 145వ వర్ధంతి రమణ మహర్షుల వారిది. 145th ఆయన 1878, ఈయన 1891. 13 సంవత్సరాల ఇద్దరికి వ్యత్యాసము. ఈయన 50లో కాలం చేశారు రమణ మహర్షుల వారు. 1950లో కాలం చేశారు. సో ఆయన గురించి ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఆయన ఎంత చెప్పినా అది అనంతం. ఆయన గురించి ఏం మాట్లాడినా అనంతం. అసలు ఆయన మాట్లాడడం ఎవరో ఆయన అడిగారు, ఓ మాట చెప్పుకొని వెళ్తాను. ఎవరో ఆయన అడిగారు, స్వర్గం నరకం అంటే ఉన్నాయా అని. అసలు ఇదే లేదంటే స్వర్గం నరకం అంటావేమిటి? స్వర్గం నరకం అంతా కూడా నీ ఆలోచనలే, నీ ఊహాజనితాలే. అసలు ఇదే మిథ్య. నువ్వెవరు అని అడుగుతాడు ఆయన. నువ్వెవరు? నీలో ఏదైతే ఇప్పుడు నువ్వేదైతే చూస్తున్నావో స్వప్నంలో నీ కదలిక, నీ గమనం, స్వప్నంలో నీ గమనం మిథ్య. నువ్వు నిద్రలేస్తే స్వప్నంలో నీ గమనం, నిద్రలేస్తే మిథ్య. ఇక్కడ నీ గమనం ఏదుందో స్వప్నంలో ఎలా అయితే మిథ్య, ఇక్కడ అది మిథ్య. ఇదంతా అంతా నీ ఊహాజనితమే, అంతా మిథ్యే. సో ఇంకా అలాంటిది ఇంకా స్వర్గం నరకం అంటే అద్భుతమైన ఆయన ప్రవచన, అద్భుతం. ఆయన ఒక్కొక్క మాట ఆనిముత్యం, ఈశ్వర స్వరూపం అంతే. అసలు మాట్లాడుతుంటే అసలు ఇంకొక రోజు ఎప్పుడన్నా మాట్లాడదాం కానీ ఆ మహానుభావుడితో. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఏదో ఒక మాట. అలాగే జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆయన నడిచే జ్ఞాన సముద్రం, అంటే మొబైల్ ఎన్సైక్లోపీడియా అనమాట. 64 మాస్టర్ డిగ్రీలు. 64 అంటే మనకి దుర్యోధనుడు అంటాడు, చతుర్షష్టి కళా విసాధకు నేను ఆడలేదే, ఆట తెలియక నా ధర్మము తెలియను గనుక. అంటే 64 కళల్లో గొప్పవాడని అయ్యుండి కూడా శకునితో ఆడిచ్చాను, నేను ఆడలేదు, నాకు ధర్మం తెలుసు కాబట్టి నేను ఏం చేయాలో నాకు తెలుసు. అలాగే మనకి 64 కళలు ఉంటాయి. అందులో చోరకళ కూడా ఒక కళే. 64 అందులో అంటే వాటిల్లో కాదు. అంబేద్కర్ గారు 64 మాస్టర్ డిగ్రీలు తీసుకున్నారు 64 సబ్జెక్టుల మీద. సో అలాగే మన భారత రాజ్యాంగానికి కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉండి ప్రపంచంలో ఎక్కడ లా తీసుకుంటే బాగుంటుందో అని పరిశోధన చేసి, ఇంగ్లాండ్ అప్పుడు మనల్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ లా తీసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళు దాని మీద బోర్డు అంతా వర్క్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం కొత్తగా రాజ్యాంగ నిర్మాణం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నది అని దాన్నే కొంచెం మార్పులు చేశారు. లండన్ దాన్ని కొంచెం మార్పులు చేసి అక్కడ 2 ప్రధానంగా ఉండేటివి, 2 విభాగాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అఫీషియల్ లా, 2 లేబర్ లా. అఫీషియల్ లా అంటే రాజవంశీయులకు ఒక నేరం ఉంటుంది, మామూలు వాళ్ళకి ఒక నేరం ఉంటుంది. మనకి త్రేతాయుగంలో మనుస్మృతిలో అలాగే ఉండేది. వర్ణానికి అనుకూలంగా చాతుర్వర్ణ ఆవిర్భావంలో చెప్పుకున్నట్టు పురుష సూక్తంలో మనకి చాతుర్వర్ణ ఆవిర్భావం గురించి చెప్తారు. అందులో ఎలా అయితే ప్రాధాన్యత ఉంటుందో ఆ వరుస క్రమంలోనే శిక్షలు కూడా అమలు చేయాలి అని చెప్పేసి మనకు మనుస్మృతిలో మనవు చెప్తాడు. ఇక్కడ మన అంబేద్కర్ గారు ఇక్కడ ఏం చేస్తాడు అంటే మొత్తం ఎన్ని పక్కన పెట్టేసి ఆయన ఒక కొత్త న్యాయశాస్త్రాన్ని రూపొందించాడు. అది భారత రాజ్యాంగం. దాంట్లో రకరకాల చట్టాలు, రకరకాల న్యాయాలు, రకరకాల లాలు ఏమి ఉండవు. అంతా ఒకటే కామన్ లా. పేదవాడికి ఒకలా, ధనికుడికి ఒకలా, అఫీషియల్కి ఒకటిలా, లేబర్కి ఒకటిలా అని ఇలాంటివి ఏమీ లేవు. కామన్ లా. అది ఆయన గొప్పతనం. అందరికీ కామన్గా ఒకటే న్యాయం అనేటువంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆయన మేధస్సులోంచి ఆవిర్భవించింది. సో మహానుభావులు ఇద్దరు సమకాలీనైనటువంటి ఒక గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు గుర్తు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. సో కథలోకి వెళ్ళినట్టయితే ఒక గురు శిష్యులు నడిచి వెళుతుంటే ఒక గ్రామం మీదుగా వెళుతూ ఉంటే అక్కడ చీకటి పడుతుంది. ఒక ఇల్లు కనబడితే ఆ ఇంట్లోకి, సరే ఈ రోజు మనకి ఏమైనా ఆశ్రమం ఇస్తారేమో కనుక్కో, ఇక్కడ ఇది తప్ప ఏమీ లేదు అని శిష్యుడికి చెప్తే, శిష్యుడు వెళ్తే ఆ ఇంటి యజమాని, దాందేముంది మహానుభావులు రండి, మీలాంటి వాళ్ళు వస్తే మా గృహం పావనం అవుతుంది, ప్రతిదానికి ఏదో అంటే సత్సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం ఎప్పుడు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సో అది పామరుల దగ్గర నుంచి పండితుల వరకు అందరికీ తెలిసిన విషయమే. సరే రండి అని చెప్పేసి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపల వాళ్ళకి ఉన్న దాంట్లో పెట్టి, తర్వాత మాట్లాడుతూ ఏమిటి ఇదంతా ఖాళీగా ఉంది,
అని అడుగుతాడు. ఇంత భూమి ఉంది, ఇదంతా ఏమి ఖాళీగా ఉంది, ఏమి వాడట్లేదా, ఎవరిదంటే ఇది మాదే. మరి ఎందుకు వాడట్లేదు అంటే, ఇగో ఇక్కడ మేము ఈ కూరగాయలు వేసుకుంటున్నాం, మా వరకు చాలు. మరి ఖర్చులకు అది డబ్బులు కావాలి కదా, కూరగాయలు పండించుకుంటున్నారు, సరే మీ వరకు వస్తాయి, ఏదో ధాన్యం గింజలు కూరగాయలు పండించుకుంటున్నారు, డబ్బులు అది కావాలి, వాటికి ఎలాగా అంటే, ఇగో మాకు పాడి ఆవు ఉంది, మంచి ఆవు, ఇది చక్కగా రోజు పొద్దున ఒక 5 లీటర్లు, సాయంత్రం ఒక 5 లీటర్లు, ఈ డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు, చక్కగా చాలా కంఫర్ట్గా మా ఖర్చులు అన్నిటికీ వస్తాయి, మంచి ఆవు ఉంది, సో ఇది మాకు హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. సరే సగం వీళ్ళు నిద్రపోతారు, ఇంట్లో వాళ్ళు నిద్రపోతారు, ఇంట్లో వాళ్ళు నిద్రపోయిన తర్వాత శిష్యుడు కూడా నిద్రపోతే గురువు శిష్యుడిని లేపుతాడు, లేపి శిష్య లే అంటాడు. ఏమిటి గురువు గారు ఏమైంది అని అడుగుతాడు. ఏమీ లేదు, నువ్వు పద బయటికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం, ఇంక ఇక్కడ ఉండొద్దు. వాళ్ళకి చెప్పాలి కదా, ఏం అవసరం లేదు, నువ్వు ముందు ప్రయాణం కా అంటే, ఎందుకు గురువుగారు ఇలా అంటున్నారో అర్థం కాదా, ఏమన్నది ఒకదానికి ఒక అర్థం ఉంటుంది, గురువుగారు కదా, సరే ఏదో అందులో ఉంటుంది, మా మర్మం ఉంటుంది అని చెప్పి అలాగే గురువుగారు సరే వస్తూ ఆ పాడి ఆమెను కూడా అక్కడికి కట్టి ఉన్నదాన్ని తీసుకొచ్చాయి ఆ తాడుతో పాటు. స్వామి దొంగతనం చేయమంటున్నాడు ఏమిటి మా గురువు గారు అనుకొని అడగలేడు, కాదని చెప్పలేడు. ఆ రోజుల్లో అలా ఉండేవి గురు శిష్యుల సంబంధాలు, ఏం చెప్పినా అది చేయాల్సింది, ఎదురు చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఏమిటి దొంగతనం చేయమంటాడు, అర్ధరాత్రి లేపి ఇదా నాకు ఆయన నేర్పేది, ఆయన దగ్గర నేను ఇదా నేర్చుకునేది అని చెప్పి కాదని లేక ఆవుని తస్కరించాడు, దొంగతనం చేసే కార్యక్రమం పట్టుకొని పద అంటాడు. వడివడిగా నడు అంటాడు. తెల్లవారి లోపు మనం ఎన్ని ఊర్లు దాటగలిగితే అన్ని ఊర్లు దాటిపోదాం అంటాడు. దొంగతనం ఎంత వేగంగా చేస్తున్నాడు గురువుగారు అనుకుంటాడు. సరే మళ్ళీ దొరకకూడదని చెప్పేసి ఊర్లు దాటిచ్చేస్తున్నాడు. చెప్పి తెల్లవారి లోపు ఎంత దూరం వెళ్తే అక్కడ చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎన్నో ఊర్లు దాటిపోయిన తర్వాత అప్పుడు అది ఒకళ్ళకి అప్పచెప్పేసి దీన్ని పెంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇలా అయిన తర్వాత కాలగర్భంలో సమయం గడిచిపోతుంది. మంచి విద్యావంతుడుగా శిష్యుడు తయారవుతాడు. అది మైండ్లో ఉండిపోయింది, ఫలానా వాళ్ళకి నా చేతితో అన్యాయం చేశాను, వాళ్ళ ఆవుని నేను ఇలా తీసుకురావడం, గురువు మాట్లాడినా ఏం చేసినా ఆయన దాన్ని నమ్ముకోలేదు, ధర్మానికి ఇచ్చేసాడు, అది వేరే విషయం. నష్టమైతే చేశాం కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కొని అక్కడికి వెళదామని చెప్పేసి వస్తుంటే అక్కడికి వస్తే చక్కగా పూల తోటలు కనిపిస్తూ ఉంటాయి, ఓ పక్క కూరగాయ తోటలు కనిపిస్తుంటాయి పెద్ద పెద్దవి, ఒక పక్క ధాన్యం విపరీతంగా పండి కనిపిస్తుంది, మంచి ఇల్లు కనిపిస్తుంది మధ్యలో, అందమైన ఇల్లు. ఓహో ఇది మొత్తం అమ్మేసుకొని ఎక్కడికో పోయి ఉంటాడు అని చెప్పి అలాగ అనుకుంటుండగా ఆ ఇంటి యజమాని గుర్తుపెట్టి పిలుస్తాడు. అయ్యా వెళ్ళిపోతున్నారు ఏమిటి అని. ఏమిటి ఇదంతా ఏమిటి అంటే, ఏం జరిగింది ఆ రోజు చెప్పా చేయకుండా వెళ్ళిపోయారేంటి మీ గురు శిష్యులు ఇద్దరు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే మీరు చెప్పలేదు, ఆ రోజేమో ఏమైందో తెలియదు, మా ఇంట్లో ఉన్న పాడియావు మాయమైపోయింది. ఆ తర్వాత మరి ఇదంతా ఏమిటి అని అన్నాడు. ఇదంతా ఏమిటంటే మరి ఏం చేస్తాము, ఆ ఆవు ఉండగా అన్నీ మాకు ఉండేవి, పాలు అమ్ముకుంటే బోల్డని డబ్బులు వచ్చేవి, మా వరకు కూరగాయలు పండించుకునే వాళ్ళం, ఇప్పుడు అలా కాదు, డబ్బు కావాలి కాబట్టి కూరగాయలకు విత్తనాలు తీసుకొచ్చి వేయడం, ఆ విత్తనాలు పండిన తర్వాత ఎక్కువైన తర్వాత పూలకి వేయడం, పూల విత్తనాలు అవి కూడా వచ్చిన తర్వాత ఆ డబ్బు కొంచెం ఎక్స్ట్రా పెరుగుతుంటే వరిధాన్యాలు వేయడం, ఇలాగ ఇప్పుడు మొత్తం అంతా మాకున్న పొలం మొత్తం ఇప్పుడు చక్కగా సంపదలో తేలియాడుతూ, ఒక పక్కన గోవుల సంపద, ఒక పక్క ధాన్య సంపద, ఒక ధనము, అన్నీ ఇప్పుడు చక్కగా సంపదలతో తొలతూగుతున్నాం. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నంతసేపు అలాగే ఉంటావు, ఆ కంఫర్ట్లోంచి ఒక్కసారి బయటికి రా, ఒక్కసారి కష్టం అనేటువంటిది ఒక్కసారి నీకు ఎదురైతే, సమస్య అనేది నీ ముందు నిలబడితే ఖచ్చితంగా సమస్యని దాటడానికి నువ్వు ప్రయత్నించే ప్రయత్నమే అవకాశం. సో అది వాళ్ళకి అది ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలన్న ఆలోచన రాలేదు. ఆ కష్టం వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని అధిగమించాలన్న చేసే ప్రయత్నమే అవకాశం. కాబట్టి కష్టం వచ్చిందని బెదిరిపోక్కర్లేదు, ప్రతి కష్టం ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఏం జరిగినా మన మంచికే.